నూరు కట్ల పిశాచం కథలు. రాక్షసుడు, మాంత్రికుడు. ఒకానొకప్పుడు విదేహ దేశాన్ని వీరసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ రాజు కొలువు తీరి ఉండగా విరూపాక్షుడనే మాంత్రికుడు వచ్చి, మహాప్రభు, మంత్ర విద్యలో నాకు నేనే సాటి. నా విద్యలతో రోజుకొక రకంగా తమకు వినోదం కలిగించగలను. నాకు తమ కొలువులో స్థానం ఇప్పించండి అన్నాడు. వీరసేనుడు ముందుగా విరూపాక్షుణ్ణి తన సామర్థ్యం నిరూపించుకోమన్నాడు. అప్పుడు విరూపాక్షుడు తన మంత్రశక్తితో గాలిలోకి ఎగిరాడు, వానలు కురిపించాడు, మనుషుల్ని చిలకలుగా మార్చాడు, మళ్ళీ వారిని మనుషుల్ని చేశాడు. ఆ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. కొలువులోని వారంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. వీరసేనుడు కూడా ఎంతో సంతోషించి, నీ సామర్థ్యం ప్రశంసనీయం. ఈ రోజు నుంచి నీవు నా ఆస్థాన మాంత్రికుడివి. నెలకు 1000 వరహాలు జీతం అని చెప్పాడు. ఈ విషయం క్రోధాక్షుడనే మరో మాంత్రికుడికి తెలిసింది. అతడు ఆకాశ మార్గాన పయనించి హుటాహుటిన రాజంతఃపురానికి వెళ్ళి వీరసేనుణ్ణి కలుసుకున్నాడు. నీ కొలువులో మాంత్రికుణ్ణి నియమించావని తెలిసింది. ఈ రాజ్యంలో నేను ఉండగా నీ కొలువులో మరో మాంత్రికుడు ఉండడానికి వీల్లేదు. వాణ్ణి తీసేసి నన్ను ఆస్థాన మాంత్రికుడిగా నియమించు అన్నాడు క్రోధాక్షుడు. వీరసేనుడికి కోపం వచ్చినా తమాయించుకుని, ఆస్థాన మాంత్రికుడి పదవి నీకు తగినది కాదు. నెలకు 1000 వరహాల జీతం నీకు చాలా తక్కువ, కాదంటావా అన్నాడు. అవును, నాకు తగిన జీతం నెలకు 1,00,000 వరహాలు. ఆ మాత్రం ఇవ్వగల సంపద నీకుంది అన్నాడు క్రోధాక్షుడు. నా వద్ద ఉన్న సొమ్ము నాది కాదు, ప్రజలది. ఒక మాంత్రికుడి కోసం నెల 1,00,000 వరహాల ప్రజాధనం వృధా చేయటం భావ్యం కాదు. నా మాట విని నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు వీరసేనుడు. క్రోధాక్షుడికి కోపం వచ్చింది. అతడు తన మంత్రదండాన్ని గాలిలో ఆడించి, మహామాంత్రికుణ్ణి, నా అంతట నేనే వచ్చి నీ ఆస్థానంలో ఉంటానంటే కాదన్నావు. ఈ నిరాదరణకు ఫలితం అనుభవించక తప్పదు. నీవు కుక్కవైపోతావు అన్నాడు. అంతే, ఉన్నట్టుండి ఆకాశంలో పెద్దగా ఉరుమురిమిన శబ్దం వచ్చింది. వీరసేనుడు ఎప్పటిలాగే ఉన్నాడు. కానీ క్రోధాక్షుడికి మాత్రం క్షణాల్లో ముసలి రూపం వచ్చేసింది. అతడు నిలువెల్లా వణికిపోతూ, ఇలా ఎలా జరిగింది? నీకు మంత్రవిద్యలు తెలుసని నాతో సహా ప్రజలెవ్వరికీ తెలియదు. నీకు మంత్రవిద్యలు తెలియడమే కాదు, వాటిలో నన్ను మించిన వాడివని అర్థమైంది. నన్ను మించిన మాంత్రికుడిగా నిన్ను తీర్చిదిద్దిన ఆ గురువెవరో చెబుతావా అన్నాడు. వీరసేనుడు నవ్వి, ఏ గురువు వద్ద నేను మంత్రవిద్యలు నేర్వలేదు. నాకు వాటిపై ఆసక్తి కూడా లేదు. రాజ్యాభిషేకం నాడు రాజపురోహితుడు నా వేలికి ఒక ఉంగరం తొడిగాడు. నా నుంచి ఆ ఉంగరాన్ని ఏ శక్తి వేరు చేయలేదు. ఆ ఉంగరం నా వేలికి ఉన్నంతకాలం నన్ను, నా సన్నిహితుల్ని, నా ప్రజల్ని ఏ దుష్ట మంత్రశక్తి బాధించలేదు. ఇది తరతరాలుగా మా రాజకుటుంబానికి సంక్రమిస్తున్న వరం అని చెప్పాడు. క్రోధాక్షుడు దీనంగా ముఖం పెట్టి, ఈ విషయం ముందే నాకు తెలిస్తే బాగుండేది. నాకిలా ముసలి రూపం వచ్చేది కాదు. ఈ రూపం ఎలా పోతుందో చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు. నీకు ముసలి రూపం రావటానికి కారణం నీ అజ్ఞానం కాదు, నీ దుర్బుద్ధి అని తెలుసుకోవటం నీకే మంచిది. ఏది ఏమైనా నీకు ఈ ముసలి రూపం శాశ్వతం కాదులే. నా రాజ్యం వదిలి వెళ్ళిన మరుక్షణం నువ్వు మళ్ళీ మామూలు మనిషివే అవుతావు అన్నాడు వీరసేనుడు. క్రోధాక్షుడు విదేహ రాజ్యం వదిలిపెట్టాడు. రాజ్యం పొలిమేర దాటగానే అతడు మళ్ళీ పడుచువాడుగా మారిపోయాడు. కానీ రాజు మీద అతడికి చాలా కోపంగా ఉంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించినా ఏమీ స్ఫురించలేదు. చివరకు ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న మాయాదుర్బిణి బయటికి తీశాడు. అతడు ఏ ప్రశ్న అడిగినా అందులో అతడి సమాధానం కనబడుతుంది. క్రోధాక్షుడు మంత్రదండంతో మాయాదుర్బిణిని తాకి, వీరసేనుడిపై నా పగ తీరే సాధనం చూపించు అని అడిగాడు. అప్పుడు అతడికి దుర్బిణిలో రక్తనేత్రుడనే భయంకర బ్రహ్మరాక్షసుడు కనిపించాడు. అతడు వింధ్యపర్వత శ్రేణుల్లో ఒంటరిగా ఉంటున్నాడని, గాలిని భోంచేస్తూ చాలా కాలంగా బ్రహ్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తున్నాడని తెలిసింది. క్రోధాక్షుడు వెంటనే అతడి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికి సాయం సమయమైంది. అప్పుడు రక్తనేత్రుడు కొండలపై ప్రవహించే ఓ చిరు జలపాతం వద్ద స్నానం చేస్తున్నాడు. క్రోధాక్షుడు అతడికి నమస్కరించి,
మిత్రమా, నేను క్రోధాక్షుడనే మాంత్రికుణ్ణి. ఈ ప్రపంచంలో బలానికి నీకు నీవే సాటి అని చెప్పుకోగా విని నిన్ను చూడవచ్చాను. ఇక్కడ నీవు ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు. రక్తనేత్రుడు మాంత్రికుడి వంక ఆశ్చర్యంగా చూశాడు. నన్ను ఆమడ దూరంలో చూస్తేనే చాలు మహావీరులు కూడా ఒక్క ఉదుటన కాళ్ళకి బుద్ధి చెబుతారు. నువ్వేమో నాకు దగ్గరగా వచ్చి మిత్రమా అని పలకరించావు. నీ ధైర్యం మెచ్చుకోదగ్గదే, కానీ అది నీ ప్రాణాల్ని కాపాడలేదని తెలియదా అన్నాడు. ముందే చెప్పానుగా నేనొక మాంత్రికుణ్ణి అని. ఎంత బలవంతుడి నుంచైనా సరే నన్ను నేను కాపాడుకోగల శక్తిమంతుణ్ణి. నా ధైర్యానికి అదే కారణం. అమిత బలవంతుడివైన నీవు ఒంటరిగా ఇలాంటి చోట ఎందుకు ఉంటున్నావో తెలుసుకోవచ్చా అన్నాడు క్రోధాక్షుడు. నాకు ఈ రాక్షస జీవితంపై విరక్తి పుట్టింది. బ్రహ్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తున్నాను. అదేమిటో ఎంతకాలం గడిచినా దైవ సాక్షాత్కారం కావటం లేదు అన్నాడు రక్తనేత్రుడు విచారంగా. క్రోధాక్షుడు నవ్వి, నీకు బలమే గాని తెలివి లేదు. అందుకే ఇన్ని సంవత్సరాల కాలాన్ని వృధా చేశావు. నా సలహా విన్నావంటే ఇక నీవు తపస్సు మానివేయవచ్చు. ఆ బ్రహ్మదేవుడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అన్నాడు. రక్తనేత్రుడు కుతూహలంగా, అలాంటి ఉపాయముందా? ఉంటే నాకు చెప్పు, వెంటనే అమలుపరుస్తాను అన్నాడు. నీవు నీ పెద్దల అడుగుజాడల్లో నడవాలి. పూర్వం రావణాసురుడు ఏం చేశాడు? తన శక్తితో అన్ని లోకాలను జయించాడు. అన్ని సుఖాలు అనుభవించాడు. చివరకు భగవంతుడి చేతిలో అంతమంది మోక్షం సంపాదించాడు. నువ్వు అదే చెయ్యి అన్నాడు క్రోధాక్షుడు. సరే, ముందు స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుణ్ణి జయించి వస్తాను అన్నాడు రక్తనేత్రుడు ఉత్సాహంగా. భలే వాడివే, స్వర్గలోకానికి వెళ్ళడమెందుకు? ముందు భూలోకాన్ని జయించు అన్నాడు క్రోధాక్షుడు. అందువల్ల నిజంగా దేవుడు నాకు ప్రత్యక్షమవుతాడా అన్నాడు రక్తనేత్రుడు అపనమ్మకంగా. క్రోధాక్షుడు రాక్షసుడికి తన ఉపాయం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ వివరించాడు. రక్తనేత్రుడికి అపారమైన బలం ఉంది. ఆ బలానికి తగ్గ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. రక్తనేత్రుడు భూలోకంలో ప్రజలను బాధిస్తే భగవంతుడు ఆ చర్యల్ని సహించలేడు. అందువల్ల దేవుడు వెంటనే అతడికి ప్రత్యక్షమవుతాడు. అలా జరగలేదు, ఇంకో విధంగా కూడా అతడికి ప్రయోజనం ఉంటుంది. అదేమిటంటే ప్రజల్ని రక్తనేత్రుడి బాధ నుంచి తప్పించమని ఏ సన్మార్గుడో భగవంతుడిని వేడుకుంటాడు. భగవత్ సాక్షాత్కారం కోసం తపస్సు కూడా చేస్తాడు. అంటే రక్తనేత్రుడి బదులు వేరెవరో తపస్సు చేస్తారు. ఆ విధంగా రక్తనేత్రుడికి తపస్సు చేయాల్సిన అగత్యం తప్పుతుంది. తపోఫలము లభిస్తుంది. ఈ ఉపాయం రక్తనేత్రుడికి బాగా నచ్చింది. అతడు క్రోధాక్షుడి తెలివిని మెచ్చుకుని, ఇన్ని చెప్పిన వాడివి, భూలోకంలో ముందుగా ఏ రాజ్యంపై దాడి చేయాలో కూడా నువ్వే చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. క్రోధాక్షుడు అతడికి విదేహ దేశాన్ని సూచించాడు. సరే, రేపు సూర్యోదయం అయ్యేలోగా నేను విదేహ రాజ్యాన్ని వశపరుచుకుంటాను. ఈ సాయం సమయాన్ని మనం విలాసంగా గడుపుదాం అన్నాడు రక్తనేత్రుడు. క్రోధాక్షుడు తన మంత్రశక్తితో అప్పటికప్పుడు విలాసినుల్ని సృష్టించి వారి చేత మధుర పదార్థాలను పానీయాలను వడ్డింపచేశాడు. వారి సాంగత్యంలో ఆ ఇద్దరూ కాసేపు కులాసాగా గడిపి నిద్రకు పడ్డారు. ఈలోగా విదేహరాజు వీరసేనుడికి ఆ రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో రాజుకి రక్తనేత్రుడు కనిపించాడు. వీరసేనుడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. కలలో రక్తనేత్రుడి రూపం అతడికి ఇంకా వణుకు పుట్టిస్తోంది. రాజు వెంటనే రాజపురోహితుడికి కబురు పంపి రప్పించి తన కల గురించి చెప్పాడు. రాజపురోహితుడు సాలోచనగా, నీ వేలికి నేను తొడిగిన ఉంగరం ఉండగా నీ కలలోకి ఎటువంటి దుష్టశక్తి రాకూడదు. వచ్చినదంటే ఈ ఉంగరం ప్రభావాన్ని మించిన శక్తి నిన్ను లోబర్చుకోబోతున్నదని అర్థం. ఈ ఉంగరం నిన్ను మాంత్రికుల బారి నుండి రక్షించగలదే తప్ప రాక్షసుల బారి నుండి రక్షించలేదు. ఎంతో పేరెన్నిక గల పురాణ పురుషులే రాక్షసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో సంవత్సరాలు శ్రమపడ్డారు. ఇప్పుడు నీకు దైవాన్ని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. తక్షణం శుచివై సుస్నాతుడవై తపోదీక్ష ప్రారంభించు, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. వీరసేనుడు రాజగురువు సూచనను అక్షరాలా పాటించాడు. ఈలోగా అక్కడ క్రోధాక్షుడు రక్తనేత్రుడు తెలతెలవారుతుండగానే నిద్రలేచి స్నానాదులు పూర్తి కావించి ప్రయాణమయ్యారు. వారలా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ల కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. కళ్ళు జిగేల్మనడంతో
క్రోధాక్షుడు అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన రక్తనేత్రుడు లేడు. రక్తనేత్ర, రక్తనేత్ర అంటూ క్రోధాక్షుడు ఎలుగెత్తి పిలిచాడు. బదులుగా అతడికి పెద్దగా నవ్వు వినిపించింది. ఎవరు? ఎవరిదా నవ్వు? అన్నాడు క్రోధాక్షుడు. నేను భగవంతుణ్ణి క్రోధాక్ష. నీవు చెప్పిన ఉపాయం ఫలించింది. రక్తనేత్రుడికి మోక్షమిచ్చాను. నీక్కూడా ఏ వరం కావాలో కోరుకో అన్న మాటలు క్రోధాక్షుడికి వినిపించాయి. నీవు భగవంతుడివి కాదు, ఎవరో నాతో పరిహాసమాడుతున్నారు. నేను రక్తనేత్రుడి మోక్షం కోరలేదు, విదేహరాజు పతనం కోరాను అన్నాడు క్రోధాక్షుడు కోపంగా. మూర్ఖుడా, ఏ రాజు ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకుంటాడో ఆ రాజుకు పతనం ఉండదని నీకు తెలియదా అన్న మాటలు మళ్ళీ క్రోధాక్షుడికి వినిపించాయి. ముందు నీవు ఎవరివో నా కంటికి కనిపించు అంటూ క్రోధాక్షుడు హుంకరించాడు. భగవంతుణ్ణి కళ్ళారా చూసే అర్హత నీకు లేదు, అందుకే నేను నీకు కనపడను. నీలో మంచి బుద్ధి కలిగేదాకా నువ్విక్కడే బ్రహ్మరాక్షుడివై పడి ఉంటావు. నీకు మంత్రశక్తులు ఉన్నప్పటికీ ఈ వింధ్యపర్వత శ్రేణులు దాటి ఎక్కడికి వెళ్ళలేవు. నీకు ఇదే నా శాపం అన్న మాటలు మళ్ళీ క్రోధాక్షుడికి వినిపించాయి. అంతే, క్రోధాక్షుడికి బ్రహ్మరాక్షుడి రూపు వచ్చేసింది. అతడు దీనంగా, హే భగవాన్, నిన్ను నమ్ముతున్నాను, నాకు ఈ రాక్షస రూపం పోగొట్టు, నన్ను రక్షించు అంటూ కేకలు పెట్టాడు. బదులుగా మళ్ళీ ఏదో రోజున నీ వంటి మాంత్రికుడు దురాశతో నీ వద్దకు చేరకపోడు, అంతవరకు నీకు శాపవిముక్తి లేదు అనే మాటలు క్రోధాక్షుడికి వినిపించాయి. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే విరూపాక్షుడు తనకున్న మంత్రశక్తులతో అసహాయుల్ని వేధించకుండా తనకంటే శక్తివంతుడైన వీరసేనుడి కొలువులో చేరి అతడికి, అతడి ప్రజలకు వినోదం కలిగించాలనుకున్నాడు. అలాగే చేశాడు. కానీ క్రోధాక్షుడు మాత్రం రాజు ఇవ్వజూపిన నెలకు 1000 వరహాల జీతంతో తృప్తి పడలేదు. తన మంత్రశక్తులతో అపరిమితంగా డబ్బు ఆర్జించాలనుకున్నాడు. అందుకే వీరసేనుడు అతన్ని చేరదీయలేదు. వీరసేనుడికున్న ప్రజాభిమానమే అతడి రాజ్యానికి రక్తనేత్రుడి వంటి భయంకర రాక్షసుడి ప్రమాదం రాకుండా కాపాడింది. వీరసేనుడిలాంటి రాజునే తాను ఆదర్శంగా తీసుకోవాలనే విషయం ఇంతకాలం తనకెందుకు స్ఫురించలేదు అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ మరొకసారి విందాం. అంతవరకు సెలవు.